ఈరోజు ఉదయం ఒంగోలు నుంచి ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా సరిపడినటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి బాల అని ఇంకా ఏదో వచ్చింది అనుకుంటా. బాలినేని అన్నగారి మీద ఒక దుర్మార్గమైన ఆయనకి గిట్టనటువంటి వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళు మాట్లాడిస్తుంటే మాట్లాడుతున్నట్టు అందుట ఆ వీడియోలో స్పష్టంగా ఒక 3-2 పేర్లు గారులతోటి పోల్చి లాస్ట్లో ఆయన్ని సీఎం గారి దగ్గరికి చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్లే దానిలో పేర్లు మాత్రం ఉదహరించడం అనేది ప్రజలంతా కూడా గమనిస్తారు. దానిలో అక్కడ కుట్ర ఏంటి, కుట్ర ఎవరు చేపిస్తున్నారు అనేది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అంటే జిల్లాకి ప్రెసిడెంట్లు నమ్ముకునే అంత దిగజారే మనస్తత్వం అయితే ఆయనది కాదు. ఎందుకంటే గతంలో నేను కూడా ఆయన వైసీపీలో ఉన్నప్పుడు నేను ఆయనంట పయనించాను. నాకు పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరపుగా ఇప్పించేదానికి ఆయన వంతు ఆయన కృషి చేసేదానిలో తర్వాత నన్ను చాలామంది అడిగారు, ఒక 2 కోట్లు నువ్వు ఇచ్చావంట కదా ఆయనకని. 2 కోట్లు కదగా పాపం ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా ఒక రూపాయి సంగతి ఏ రోజు రాలా. అదే విధమైన 2 కోట్ల సంగతి అది. ఇవాళ 20 లక్షలు 30 లక్షలు అనే సంగతి మీరు మాట్లాడటం అంటే అది ఎవరు మాట్లాడిస్తున్నారు ఏందనేది జనం అంతా స్వచ్ఛంగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీలో మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా ఒక భరోసా దొరికింది.